ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు అక్కడ కూడా వచ్చి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు చాలా ముఖ్యమైన వీడియో అండి. ఇప్పుడైతే ప్రస్తుతము తిరుమల కొండ పైన దాదాపు 150,000 మంది భక్తులు తిరుమల కొండ పైన అయితే చేరుకున్నారండి. రేపు అక్టోబర్ 8వ తారీఖున గరుడ సేవ జరుగుతుంది కాబట్టి ఈ రోజు అక్టోబర్ 7వ తారీఖునే తిరుమల కొండపైన దాదాపు 1,00,000 మంది పైగా భక్తులైతే చేరుకున్నారు. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9వ తారీఖున ఉదయం 6 గంటల వరకు కూడా ద్విచక్ర వాహనాలు 2 వీలర్స్ బండి తిరుమల కొండపైన ఘాట్ రోడ్డుకి అయితే పంపించారు. ఎందుకు అంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ట్రాఫిక్ చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే లక్షల మంది క్యూ లైన్లోనే ఉన్నారండి. వీటికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్లో పిన్ చేశాను నేను, చూడండి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో అయితే క్యూ లైన్లో ఇప్పటికే దాదాపు 2 కిలోమీటర్లు అవతలకి దాదాపు సేవా సదన్ దాకా కూడా భక్తులైతే వేచి ఉన్నారండి. ఇప్పుడు ఈరోజు అక్టోబర్ 7వ తారీఖున సాయంత్రం వేచి ఉన్న భక్తులే వారికి దర్శనం అవ్వడానికి రేపు అర్ధరాత్రి పట్టొచ్చు, లేదా ఎల్లుండి తెల్లవారుజామున కూడా అంటే అక్టోబర్ 9వ తారీఖు వరకు కూడా వారు క్యూ లైన్లో ఉండే అవకాశం అయితే ఉన్నదండి. దాదాపు 20 గంటలు క్యూ లైన్లో ఉండే ప్రస్తుత పరిస్థితి అయితే ఉన్నది. ఇది దర్శనం టికెట్ లేని వారి గురించి నేను చెప్తున్నానండి. ఎవరికైతే దర్శనం టికెట్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారో వారి సంగతి నేను చెప్తున్నానండి. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో దాదాపు దర్శనం అనేది 20 గంటలు పట్టే అవకాశం అయితే ఉన్నది. గరుడ సేవ కాబట్టి భక్తులు చాలామంది కూడా తిరుమల కొండపైన చేరుకుంటారు. మరి ఇటువంటి పరిస్థితిలో మీరు రాబోయే 3 రోజుల్లో దర్శనం టికెట్ లేకుండా రావాలి అనుకుంటే దయచేసి ఆలోచించి తిరుపతి రండి. నేను ఈ విషయం గత 4 రోజుల నుంచి మీ అందరికీ చెప్తూనే ఉన్నాను, ఓకేనా. ఇక మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే ప్రతిరోజు కూడా వాహన సేవలు అన్నీ కూడా మీ అందరికీ కూడా భక్తులకి నేను మన ఛానల్స్ రెండిట్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతున్నది. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోండి. ప్రస్తుతం అయితే గరుడ సేవ కాబట్టి ఈ ఇబ్బందులన్నీ కూడా ఉంటాయి. టీటీడీ యాజమాన్యం వారు ఎంత ముందస్తు ప్రణాళికగా మీ అందరికీ కూడా తగిన ఫుడ్ అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదం ద్వారా మీ అందరికీ ఫుడ్ పెట్టాలనుకున్నా, వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా చాలా కష్టమే. ఎందుకు అంటే ఇప్పుడు వర్షం పడుతుంది. ఈరోజు రేపు కూడా ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు అంటే ప్రతి సంవత్సరము గరుడ సేవ రోజు వర్షం అనేది పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు క్యూ లైన్లోనే ఉన్నప్పుడు మీకు తిరుమల కొండపైన ఈరోజు కూడా ఇప్పుడు కూడా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. చలి బాగా ఉండవచ్చు, ఇతర ఎన్నో ఇబ్బందులు మీరు ఫేస్ చేయవచ్చు, పెద్దవారైనా చిన్నవారైనా. దయచేసి విషయం మీరు అందరూ తెలుసుకొని తిరుమలకి రావాలి. గరుడ సేవ అంటే సామాన్య విషయం కాదు. చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు, సిటీస్ వాళ్ళు అందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు దసరా సెలవులు కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు తిరుపతిలో అయితే మీ అందరికీ సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారండి దర్శనం చేసుకోవడానికి. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోనైనా, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోనైనా, కానీ మీకున్నటువంటి ఇబ్బందులు మీకు ఉంటాయి. సో గరుడ సేవ రోజు అయితే అలిపిరి నడక మార్గం దగ్గర టికెట్లు అయితే ప్రత్యేకంగా అయితే అడిషనల్ కోట అట్లాంటివి ఏమీ ఇవ్వరండి. గత 6 నెలల నుంచి కూడా అలిపిరి నడక మార్గం దగ్గర టికెట్లు అయితే మీకు ఇవ్వడంలా. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో దేవదర్శనం టోకెన్లు తీసుకోవడమే మీకు ఉన్నటువంటి మరొక మార్గము. సో శ్రీవారి మెట్టు దగ్గర మటుకు మీకు టోకెన్లు ఇస్తున్నారండి. గరుడ సేవ కదా అని ఎక్స్ట్రా టోకెన్లు ఇవ్వటము, గరుడ సేవ కదా అని నడక మార్గం క్లోజ్ చేయటము, గరుడ సేవ కదా అని చెప్పి మీ అందరికీ కూడా సర్వదర్శనం టోకెన్లు ఎక్స్ట్రా ఇవ్వటము, ఇట్లాంటివన్నీ ఏమీ ఉండవండి. యథావిధిగా ఎప్పుడులాగానే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో అయితే ఫ్రీ దర్శనం ఒకటే మీకు ఉన్నటువంటి మార్గము. అర్థమవుతుందా? సో ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవడమే కాదు ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేయాలండి. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరొక్క వారం రోజుల్లో కొత్త సంవత్సరం జనవరి 2025కు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు రూములు మీ అందరికీ కూడా ఈ నెల అక్టోబర్ 12, 13, 14 తారీఖుల్లో అప్డేట్ అయితే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మీకు ఈ నెల అక్టోబర్ 24వ తారీఖునే వైకుంఠ ఏకాదశి జనవరిలో జరుగుతున్నటువంటి
దర్శనం టికెట్లతో పాటు జనవరి మొత్తంకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్, వయోవృద్ధులు, వికలాంగులు అన్ని టికెట్లు మీ అందరికీ కూడా విడుదలవుతాయండి. ముందు గడప దర్శనం టికెట్లు, ఆర్జ సేవలు అన్నీ కూడా. ఇక రేపు గరుడ సేవ కాబట్టి మీకేమి ప్రత్యేక దర్శనాలు అట్లాంటివి ఏమీ ఉండవండి. దయచేసి జనాలందరూ తెలుసుకోవాలి. విఐపి బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, చంటి పిల్లల దర్శనాలు, ఎన్ఆర్ఐ దర్శనాలు, వయోవృద్ధులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీటన్నిటి దర్శనాలు అయితే ఈ బ్రహ్మోత్సవాల సమయంలో అయితే పూర్తిగా క్లోజ్ చేశారు, అంటే రద్దు చేశారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. కేవలం విఐపి ప్రోటోకాల్ వాళ్ళు మాత్రమే రాగలరు. అర్థమవుతుందా? మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇక ఈ గరుడ సేవ రోజైనా కావచ్చు, మిగతా నెలలో ఎప్పుడైనా కూడా తిరుమలలో ఆఫ్లైన్ విధానం ద్వారా ప్రతిరోజు కూడా కనీసం 1500 రూములు అయితే భక్తులకి ఇస్తారు. సిఆర్ఓ ఆఫీస్లో ఎవరైనా కూడా ఈ రూములు పొందవచ్చు. ఓకేనా? మీకు ఇంకా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతిరోజు నా వంతు సహాయంగా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తున్నా. కానీ మీరు ఛానల్ని లైక్ చేస్తేనే కదండి, ఈ వీడియోని లైక్ చేస్తేనే కదండి నేను ముందు దాకా తీసుకురాగలను. అలాగే నిన్న రాత్రి నేను స్పెషల్ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పడం జరిగింది. రాబోయే కొన్ని రోజుల్లో దాదాపు ఒక 3-4 నెలల్లో మీ అందరికీ కూడా టీటీడీ దర్శన టికెట్స్ అనేవి వాట్సాప్ ద్వారా బుక్ చేసుకునే కొత్త అవకాశాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వము టీటీడీ యాజమాన్యంతో కలిసి కొత్త ప్రణాళిక మీ ముందుకు తీసుకురాబోతోంది. ఏ విధంగా అయితే మీరు సినిమా టికెట్లు, ఫ్లైట్ టికెట్లు, బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, మిగతా అన్ని పేమెంట్లు కూడా మీరు మొబైల్లో నుంచి ఎలా అయితే చేసుకుంటారో టీటీడీ దర్శన టికెట్లు కూడా ఇక నుంచి 300 రూపాయల దర్శన టికెట్లు కూడా మీరు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో మాత్రమే కాకుండా మీ చేతిలో వాట్సాప్ మొబైల్ ద్వారా కూడా వాట్సాప్ ఈ యాప్ ద్వారా కూడా మీరు పే చేయడానికి కొత్త అవకాశం అయితే రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా మన రాష్ట్ర ప్రభుత్వము టీటీడీతో మాట్లాడి దీనికి సంబంధించిన స్టెప్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో తొందరలో ఇది కూడా మీకు స్టార్ట్ అవుతుంది. అఫీషియల్ అప్డేట్ రాగానే మీ అందరికీ నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఇక ఎక్స్ట్రా దర్శన టికెట్లు ఇట్లాంటివి ఏవి కూడా ఈ 3 నెలల్లో మీకు విడుదల అవ్వవు. డిసెంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా రూములతో సహా అయిపోయినాయి. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగగలరు. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.